ఎండోస్కోపీ అనేది ఏంటి అంటే దీన్ని అప్పర్ జీ ఎండోస్కోపీ అంటారు. దీంతో ఏం చేస్తామంటే మేము గొంతులో ఒక విధమైన మత్తులాగా స్ప్రే చేసేసి ఫుడ్ పైపు, స్టమక్, ఫస్ట్ 2 parts ఆఫ్ ది స్మాల్ ఇంటెస్టైన్ చూస్తామన్నమాట. దీంట్లో మనకు తెలిసేది ఏంటి అంటే అల్సర్స్ ఉన్నాయా, కణితలు ఉన్నాయా, లేదా ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా అనేది చెక్ చేస్తామన్నమాట. అయితే సింపుల్ అసిడిటీ ఉన్న పేషెంట్స్లో యూజువల్గా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఫస్ట్ మామూలుగా మెడిసిన్స్తోనే చూస్తారు ఈ ఎండోస్కోపీ టెస్ట్ చేయకుండానే. ఎందుకంటే దీన్ని ఇన్వేజివ్ టెస్ట్ అంటాం అన్నమాట. అయితే ఫారిన్ కంట్రీస్లో ఇది చాలా కాస్ట్లీ ఉంటుంది. అందుకని వాళ్ళు డెఫినెట్గా కొన్ని ఇండికేషన్స్ పెట్టారనమాట. కానీ మన ఇండియాలో ఏంటంటే ఇది రిలేటివ్లీ చీపర్ దెన్ అదర్ ఇన్వెస్టిగేషన్స్ కాబట్టి మామూలుగా 3 నుండి 6 నెలల తర్వాత కంటిన్యూస్గా అసిడిటీ ప్రాబ్లం వచ్చేసి పేషెంట్ రెస్పాన్స్ సరిగ్గా లేకపోవడమో లేదా సఫరింగ్ ఎక్కువ కావడమో ఉంటే అప్పుడు ఎండోస్కోపీ చేస్తాం. ఈ ఎండోస్కోపీలోని ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ క్యాన్సర్ను ఎర్లీగా డిటెక్ట్ చేయొచ్చు అన్నమాట. సో సస్పిషన్ క్యాన్సర్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే దాంట్లో నుండి బయాప్సీ తీసి టెస్ట్ చేస్తాం. ఇంకొకటి ఏంటంటే H. pylori ఇన్ఫెక్షన్ అని ఉంటుంది అనమాట. ఆ H. pylori ఇన్ఫెక్షన్ ఏంటి అంటే మనం ఎండోస్కోపీ ద్వారా చిన్న ముక్క పరీక్ష చేసి స్లైడ్ టెస్ట్లో RUT టెస్ట్ అని చేస్తాం. అది పాజిటివ్ ఉంటే H. pyloriకి ట్రీట్మెంట్ ఇస్తాం. ఈ H. pylori ఇన్ఫెక్షన్ అనేది ఒక ప్రీ క్యాన్సరస్ కండిషన్ అంటాం. కానీ మన ఇండియాలో ఈ H. pylori ఇన్ఫెక్షన్ వలన అంత ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ లేవు. కాకపోతే ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో థాయిలాండ్, చైనా, జపాన్ ఇట్లాంటి కంట్రీస్లో H. pylori ఇన్ఫెక్షన్ వల్ల క్యాన్సర్ ఎర్లీగా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్, అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.